తర్వాత మనం ముఖ్యంగా చెప్పుకునేది చార్లెస్ డార్విన్. అంటే ఈ పరిణామ క్రమానికి సంబంధించిన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన దాంట్లో చార్లెస్ రాబర్ట్ డార్విన్ ప్రతిపాదించిన ఈ సిద్ధాంతాన్ని ప్రకృతి వర్ణం లేదా న్యాచురల్ సెలెక్షన్ అనే దాని ద్వారా పరిణామం జరుగుతుందని ఈయన ప్రతిపాదించాడు. దీన్నే మనం డార్వినిజం అని చెప్తాము. అంటే డార్విన్ ప్రతిపాదించిన ఈ ప్రకృతి వర్ణం అనే దానిలో ప్రకృతే జీవి యొక్క మనుగడను నిర్దేశిస్తూ ఉంది. ప్రకృతే జీవుల్లో వైవిధ్యాన్ని బట్టి ఏ జీవులు అనేవి వర్ధిల్లాలో వాటిని ఎంచుకుంటుంది అనే విషయాన్ని ఈయన ఈ ప్రకృతి వర్ణం ద్వారా తెలియజేయడం జరిగింది. ఈయన తన 22 సంవత్సరాల వయసులో HMS బీగిల్ అనే నౌకపై ఈయన ప్రపంచమంతా అనేక ప్రదేశాలు సందర్శించడం జరిగింది. అలాగే ఎన్నో రకాల దీవులు, ఆ దీవుల్లో ఉండేటటువంటి వివిధ రకాల జీవులు, వాటి మధ్య జీవ వైవిధ్యాన్ని ఈయన పరిశీలన చేయడం జరిగింది. అలాగే అన్నిటికంటే ముఖ్యంగా గాలాపగస్ ఐలాండ్లోని ఆ గాలాపగస్ దీవిలో చాలా ఎక్కువ జీవ వైవిధ్యం అనేది కనబడుతూ ఉంటుంది. అంటే ప్రపంచంలో మరి ఎక్కడా చూడలేనటువంటి కొన్ని రకాలైనటువంటి పక్షి జాతులు మొదలైనవి అక్కడ మనకి కనబడతాయి. ఈ గాలాపగస్ ఐలాండ్లో ఈయన ఫించ్ పక్షులను పరిశీలన చేయడం జరిగింది. వీటినే డార్విన్ ఫించ్ పక్షులను కూడా చెప్తారు. అయితే అక్కడ ఉన్న ఫించ్ పక్షుల్లో ఆ ఉన్న జాతిలోనే ఎన్నో రకాల వైవిధ్యాలను ఈయన గమనించడం జరిగింది. అంటే వాటి యొక్క ముక్కు ఆకారాలు, అవి ఆహారాన్ని తీసుకునే విధానం, వాటి యొక్క ఆహారం, వీటిల్లో వైవిధ్యాలను ఈయన గమనించాడు. అలాగే ఈయన సర్ చార్లెస్ లైల్ రాసినటువంటి ప్రిన్సిపల్స్ ఆఫ్ జియాలజీ అనే పుస్తకం ద్వారా ప్రభావితం చెందడం జరిగింది. అలాగే అందులో భౌగోళికమైన మార్పులు ఒక క్రమ పద్ధతిలో జరుగుతాయనే విషయంలో ఈయన విభేదించడం జరిగింది. తర్వాత మాల్థస్ ప్రతిపాదించినటువంటి జనాభా సిద్ధాంతం కూడా ఈయనకు ఎంతగానో ప్రేరణను కలిగించింది. ఈ జనాభా సిద్ధాంతం ఆధారంగా ఈయన కొన్ని ఆలోచనలు చేయడం జరిగింది డార్విన్. తద్వారా ఈయన ప్రతిపాదించినటువంటి పరిణామ సిద్ధాంతం ఏమిటంటే ప్రకృతి వర్ణం. ఈ సిద్ధాంతం ప్రకారం ప్రకృతిలో ఉండేటటువంటి జీవుల్లో వైవిధ్యాలు అనేవి ఏర్పడతా ఉన్నాయి. ఈ ఏర్పడినటువంటి వైవిధ్యాలు తర్వాత తరాలకి అందజేయబడుతూ ఉన్నాయి. అయితే ఇందులో కొన్ని వైవిధ్యాలు ఉపయుక్తంగా ఉంటాయి, కొన్ని వైవిధ్యాలు ఆ జీవికి ఉపయుక్తంగా ఉండవు. అంటే కొన్ని రకాల వైవిధ్యాలు ఆ జీవికి సహాయపడుతూ ఉంటాయి మనుగడ సాగించడానికి, కొన్ని రకాల వైవిధ్యాలు సహాయపడవు. ఏ జీవి అయితే వివిధ రకాలైన క్లిష్ట పరిస్థితుల్లో మనుగడను సాధించడానికి అవసరమైనటువంటి వైవిధ్యాలను కలిగి ఉందో అటువంటి జీవే ప్రకృతి చేత ఎన్నుకోబడుతుంది, అది మనుగడ సాగిస్తుంది. వేరే రకం వైవిధ్యాలు ఉండి ఆ వైవిధ్యాలు ఆ జీవికి సహకరించలేని వైవిధ్యాలు అనుకోండి, ఆ జీవి అంతరించిపోతుంది. ఉదాహరణకి 2 రకాల జింకలు ఉన్నాయి. ఇందులో ఒక రకం జింక బాగా వేగంగా పరిగెత్తగలదు, వేగంగా పరిగెత్తడం అనేది దాని వైవిధ్యం. ఇంకొక రకం జింక మెల్లగా నడవడం అనేది దాంట్లో వచ్చినటువంటి వైవిధ్యం. అయితే ఈ మెల్లగా నడిచేటటువంటి జింక పులు, సింహాలు మొదలైన వాటికి ఆహారంగా అయిపోయి అది అంతరించిపోవచ్చు. వేగంగా పరిగెత్తగలిగేటటువంటి వైవిధ్యం అంటే దానికి ఉపయుక్తమైనటువంటి వైవిధ్యాలు కలిగినటువంటి జీవి మనుగడ సాగిస్తూ ఉంది. అంటే ప్రకృతి ఉత్తమమైన వాటిని, యోగ్యమైన వాటిని ఎంచుకుంటా ఉంది. ఆ యోగ్యత లేని, లక్షణాలు లేనటువంటి జీవులు అనేవి కూడా ప్రకృతి నుంచి తొలగించబడుతున్నాయి. దీన్నే ప్రకృతి వర్ణం లేదా నేచురల్ సెలెక్షన్ అని చెప్తారు. ఇందులో జీవులు ఒక తరంలో కొన్ని రకాల జీవులు ఏర్పడడం, జీవుల్లో జనాభా పెరగడం, జనాభా పెరిగిన తర్వాత ఆ జీవుల్లో పోరాటం అనేది ప్రారంభమవుతుంది. ఇది ఒక జాతి మధ్య అవ్వచ్చు, 2 జాతుల మధ్య అవ్వచ్చు. ఈ పోరాటంలో ఏ జీవులు అయితే ఉపయుక్తమైన లక్షణాలను కలిగి ఉంటాయో ఆ జీవులు మనుగడ సాగిస్తాయి. పోరాటం చేయలేని జీవులు అక్కడి నుంచి అంతరించిపోతూ ఉంటాయి. దీన్నే మనం మనుగడ కోసం పోరాటం లేదా స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అని చెప్తాం. అలాగే ఈ స్ట్రగుల్ తర్వాత ఉపయుక్తమైన లక్షణాలు ఉన్న జీవులు మాత్రమే మనుగడ సాగిస్తాయి. దీన్నే సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అని చెప్తాం. సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అంటే యోగ్యతములు, అంటే ఆ వాతావరణం, ఆ పరిస్థితుల్లో బతకడానికి అవసరమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి జీవి ఏదైతే ఉందో అది ఫిట్టెస్ట్ అని మనం చెప్తాం. అంటే యోగ్యతముల. అలాగే మనుగడ కోసం పోరాటం అంటే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, అంటే ఎగ్జిస్టెన్స్ మనుగడ కోసం చేసేటటువంటి పోరాటాన్ని మనం చెప్తాం. ఈ రకమైన పోరాటం అనేది ఏర్పడతా ఉంది. అలాగే మీరు ఇంకొక ఉదాహరణలో చూసినట్లయితే ఏవైనా కొన్ని విత్తనాలు మనం నాటామనుకోండి నేలలో, ఈ విత్తనాల్లో ఏదో ఒక మొక్క మొలకెత్తుతుంది, మిగిలిన మొక్కలు కూడా చిన్న చిన్న మొలకలుగా వస్తాయి. కానీ కొన్ని రోజులకి ఈ మొలకలన్నీ ఏమవుతాయి, ఇవన్నీ నశించిపోతాయి. ఒక మొక్క మాత్రమే బాగా ఎదుగుతుంది. అంటే అది ఆధిక్యత కలిగినటువంటి లక్షణాలు కలిగినటువంటి మొక్క అధిక మొత్తంలో నీరుని, అంటే ఆ పోటీలో అధిక మొత్తంలో దానికి కావాల్సిన పదార్థాలను గ్రహించి అది ఎదుగుతుంది. ఈ రకమైనటువంటి స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, మనుగడ కోసం పోరాటాన్ని మనం
చూస్తాం. ఈ పోరాటంలో యోగ్యత కలిగినటువంటివి మాత్రమే బ్రతకడాన్ని మనం గమనిస్తాం. దీన్నే మనం ఏం చెప్తున్నామంటే సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్. సర్వైవల్ అంటే మనుగడ సాగించడం. ఫిట్టెస్ట్ యోగ్యమైనవి మాత్రమే సర్వైవల్ని మనుగడని సాగిస్తాయని ఈ న్యాచురల్ సెలెక్షన్ ద్వారా చార్లెస్ రాబర్ట్ డార్విన్ తెలియచేయడం జరిగింది. ఇప్పుడు కొత్త జాతులు ఏ విధంగా ఉత్పత్తి అవుతాయో చూద్దాం. కొత్త జాతుల ఉత్పత్తి లేదా స్పీషియేషన్ అనే ప్రక్రియలో ఇక్కడ ముఖ్యంగా మనం 2 భాగాలు చూస్తాం. ఒకటి మైక్రో ఎవల్యూషన్ లేదా సూక్ష్మ పరిణామం. ఇంతకుముందు మనం ఒక ఉదాహరణ మీ పుస్తకంలో ఇచ్చినటువంటి ఉదాహరణ కనుక గమనించినట్లయితే రెక్క పురుగులు. ఇక్కడ కొన్ని రకాల రెక్క పురుగులు ఉన్నాయి. ఇందులో ఈ రకం రెక్క పురుగులు ఎరుపు రంగులో ఉన్నాయి. ఎరుపు రంగు రెక్క పురుగులని మనం ఉదాహరణగా తీసుకున్నాం. ఈ ఎరుపు రంగు రెక్క పురుగులు ఇవి వీటిలో జరిగినటువంటి వైవిధ్యాల వల్ల, వాటి డిఎన్ఏ అనేది అనువాదం జరగడంలో ఏర్పడినటువంటి పొరపాట్ల వల్ల కానీ, మరి ఏ ఇతర కారణాల వల్ల కానీ ఈ రెక్క పురుగుల్లో ఒక వైవిధ్యం అనేది ఏర్పడింది. ఆ వైవిధ్యం ఏమిటి అంటే ఎరుపు రంగు బదులుగా ఇవి ఆకుపచ్చ రంగుని కలిగి ఉండటం. ఆకుపచ్చ, ఎరుపు అంటే ఇప్పుడు 2 రకాలు ఏర్పడినాయి రెక్క పురుగుల్లో, ఎరుపు, ఆకుపచ్చ. మిగిలిన లక్షణాలన్నీ ఒకే విధంగా ఉంటాయి. ఇవి 2 ఒకే జాతికి చెందినవి, ఒకే జాతి, కాకపోతే రంగులో మార్పు అనేది వైవిధ్యం కింద ఏర్పడింది. ఇప్పుడు ఇందులో మనం చెప్పుకున్నట్టుగా చార్లెస్ డార్విన్ చెప్పినట్టు న్యాచురల్ సెలెక్షన్ ఏ వైవిధ్యాలు అయితే దాని జీవనానికి మనుగడకు అనుకూలంగా ఉంటాయో అటువంటి జీవులే వర్ధిల్లుతాయి, మిగిలిన జీవులు నాశనం అవుతాయి లేదా అంతరించిపోతాయి. ఇప్పుడు ఈ ఆకుపచ్చ రంగు అనేది దీని మనుగడకు సహకరించేటటువంటి లక్షణమా కాదా? ఇటు చూసినట్లయితే ఈ ఆకుపచ్చ రంగు కలిగి ఉండడం వల్ల ఈ పురుగులు ఆకులపై కానీ కాండంపైగా ఉన్నప్పుడు కానీ కాకులకు అంతగా కనిపించవు. కెమోఫ్లేజ్ అంటే ఆకుపచ్చ రంగు మొక్కల యొక్క ఆకుపచ్చ రంగులో కలిసిపోయి కనిపెట్టడం కష్టంగా ఉంటుంది. కానీ ఎరుపు రంగు ఇవి చాలా స్పష్టంగా కనబడతాయి. అందుచేత కాకులు ఎరుపు రంగు పురుగులను ఎక్కువగా తినడం మొదలు పెడతాయి. ఈ విధంగా ఎరుపు రంగు పురుగులన్నీ కాకులకు ఆహారంగా మారిపోవడం వల్ల వాటి సంఖ్య తగ్గిపోయి క్రమేపీ అవి అంతరించిపోతాయి. కేవలం ఈ ఆకుపచ్చ పురుగులు మాత్రమే ఉంటాయి. దీన్ని మనం సూక్ష్మ పరిణామం లేదా మైక్రో ఎవల్యూషన్ అని చెప్తా ఉన్నాం. ఇప్పుడు కొత్త జాతులు ఎలా ఏర్పడుతున్నాయి? ఇవి 2 ఒకటే జాతి, కాకపోతే రంగు తేడా. అయితే ఏ సందర్భంలో ఇవి 2 వేరు జాతులుగా అభివృద్ధి చెందుతున్నాయి, కొత్త జాతులుగా ఎలా ఏర్పడుతున్నాయి చూడండి. మ్యాక్రో ఎవల్యూషన్ లేదా స్పీషియేషన్. ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాం. ఇక్కడ ఆకుపచ్చ, ఎరుపు 2 పురుగులు ఉన్నాయి, 2 ఒకే జాతి. ఇవి 2 ఒకే జాతి అయినప్పుడు ఇవి లైంగికంగా కలవగలుగుతాయి, ఆకుపచ్చ పురుగు, ఎరుపు పురుగు. అయితే ఒక సందర్భంలో కొన్ని రకాల కాకులు ఎరుపు పురుగుల్ని నోట కలుచుకుని వెళ్తున్నప్పుడు ఈ ఎరుపు పురుగు వేరే చోట ఎక్కడో దూరంగా ఎక్కడో పాడేయబడింది. అక్కడ ఎటువంటి ఆకుపచ్చ పురుగులు లేవు. ఈ ఎరుపు పురుగులకి ఆకుపచ్చ పురుగులకి ఎటువంటి సంబంధం లేకుండా వేరే చోటకి, వేరే ప్రదేశానికి తరలించబడ్డాయి ఎరుపు పురుగులు. అప్పుడు అవి తర్వాత తరాలకి ఎరుపు రంగునే ఇస్తాయి, వాటి లక్షణాలు ఇస్తాయి. అలా కొన్ని తరాలు గడిచింది. ఇక్కడ కూడా ఈ ఆకుపచ్చ పురుగులు కొన్ని తరాలు గడిచింది. కొన్ని తరాలు గడిచిపోయిన తర్వాత, అంటే ఈ జనకుల నుంచి పిల్లలకి డిఎన్ఏ అనువాదం జరిగి కొన్ని తరాలు అయిన తర్వాత 2 వేరువేరు పరిస్థితుల్లో ఉన్న తర్వాత మీరు అక్కడ ఉన్నటువంటి ఎరుపు పురుగుని తీసుకొచ్చి ఈ ఆకుపచ్చ పురుగు పెడితే ఈ 2 లైంగికంగా కలవలేవు, ప్రత్యుత్పత్తి జరపలేవు. అంటే 2 వేరువేరు జాతుల కింద అభివృద్ధి చెందిపోయినాయి అన్నమాట. ఈ విధంగా జాతుల ఉత్పత్తి లేదా స్పీషియేషన్ జరుగుతుంది. దీన్నే మ్యాక్రో ఎవల్యూషన్ అని మనం చెప్తాం. ఈ జీవ పరిణామం ఏదైతే ఉందో దీనికి కొన్ని ఆధారాలు ఉన్నాయి. అంటే జీవ పరిణామం వివిధ సిద్ధాంతాలు ప్రతిపాదించినప్పుడు ఆ సిద్ధాంతాలు నిజమా కాదా అనేది మనం అవగాహన చేసుకోవడానికి, తెలుసుకోవడానికి ఆధారాలు అవసరం. ఈ విధంగా జీవుల్లో కొన్ని రకాలైనటువంటి ఆధారాలు అనేవి ఉన్నాయి. అవేంటి ఇప్పుడు మనం పరిశీలిద్దాం. జీవ పరిణామ ఆధారాల్లో మొదటిగా నిర్మాణ సామ్య అవయవాలు. అంటే మనం వివిధ రకాల జీవులను పరిశీలించినప్పుడు వాటి శరీరంలో వాటి యొక్క వివిధ భాగాల అంతర్నిర్మాణాలు ఏ విధంగా ఉన్నాయి, వివిధ భాగాల అంతర్నిర్మాణంలో ఉండేటటువంటి పోలికలు, దగ్గర సంబంధాలు, ఇవన్నీ కూడా ఒకే విధమైన పూర్వీకుల నుంచి ఉద్భవించాయి ఈ జాతులన్నీ కూడా అనే విషయాన్ని మనకి తెలియజేస్తూ ఉంది. ఇక్కడ ఉదాహరణకు తిమింగలాలు చూసినట్లయితే తిమింగలాల్లో ఉన్నటువంటి వాజాలు, గబ్బిలంలో ఉండేటటువంటి రెక్కలు, చిరుత యొక్క కాళ్ళు,
చుంచుల యొక్క ముందు చేతులు, మనిషి యొక్క చేతులు, ఇవన్నీ కూడా అంతర్నిర్మాణం ఒకే విధంగా ఉంది, కానీ వివిధ రకాల పనులు చేస్తూ ఉన్నాయి. ఇటువంటి అవయవాలను మనం ఇక్కడ నిర్మాణ సామ్య అవయవాలు, నిర్మాణం ఒకే విధంగా ఉంది, పని మాత్రం తిమింగలాలు ఈదడానికి, గబ్బిలం రెక్కలు ఎగరటానికి, చిరుత కాళ్ళు పరిగెత్తడానికి, చుంచులు గోతులు తవ్వటానికి, మనిషి చేత్తో అన్ని పనులు చేయడానికి. అయితే లోపల ఉండే ఎముకల నిర్మాణం వీటన్నిటిలో ఒకే విధంగా ఉంది. ఎన్ని ఎముకలు ఉన్నాయి, ఆ ఎముకల పేర్లు అవి ఎలా అతుక్కుని ఉన్నాయి, ఎలా పనిచేస్తున్నాయి, నిర్మాణం అంతా ఒకేలా ఉంది వీటన్నిటిలోనూ. కానీ క్రియాత్మకంగా చూస్తే వేరువేరు పనులను నిర్వహిస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఏం తెలుపుతూ ఉన్నాయి? నిర్మాణం ఒకే విధంగా ఉంది, అందుచేత ఇవన్నీ ఒకే విధమైన పూర్వీకుల నుండి వచ్చి ఉండొచ్చు అనే విషయాన్ని మనం తెలియజేస్తున్నాయి. ఇటువంటి పరిణామాన్ని మనం అపసారి పరిణామం అని చెప్తాం. రెండవది క్రియాసామ్య అవయవాలు. క్రియాసామ్య అవయవాలు అంటే క్రియ అంటే పని, సామ్య అంటే సారూప్యత, పనిలో సారూప్యత, ఒకే విధమైన పని చేసేటటువంటి అవయవాలు. పక్షి యొక్క రెక్కలు, గబ్బిలం రెక్కలు. గబ్బిలానికి రెక్కలు ఉన్నాయి, పక్షికి రెక్కలు ఉన్నాయి. ఈ రెండిటి ఆధారంగా, ఆ రెండు అవయవాల ఆధారంగా ఇవి రెండు కూడా దగ్గర సంబంధాన్ని కలిగి ఉన్నాయి. ఒకే పూర్వీకుల నుంచి ఈ రెండు వచ్చాయని మనం చెప్పగలమా? చెప్పలేము. ఎందుకంటే గబ్బిలో ఉన్నటువంటి రెక్కలు వేరు, పక్షిలో ఉన్నటువంటి రెక్కలు వేరు. పక్షి రెక్కలు కనుక మీరు గమనించినట్లయితే, పక్షి రెక్కల్లో ఫెదర్స్, ఈకలు, ఇవన్నీ కూడా ఒక పద్ధతిలో అమరి ఉండి ఈ ఈకల సహాయంతో పక్షి అనేది పైకి ఎగరగలుగుతూ ఉంది. అదే మనం గబ్బిలం చూసినట్లయితే, గబ్బిలం యొక్క చేతిలో ఉన్నటువంటి వివిధ రకాల ఎముకలు, ఈ ఎముకల మధ్యలో ఉండే చర్మం ఈ విధంగా వ్యాపించి ఒక గొడుగు మాదిరిగా వ్యాపించి ఉంటుంది. దీన్ని పెటాజియం అని చెప్తాం. దీని సహాయంతో ఇది గాల్లో ఎగరగలుగుతుంది. కానీ పక్షి రెక్క మీద చూసారనుకోండి, పక్షి రెక్క ఈ విధంగా ఉంటుంది. దానికి వేర్లు ఏం కనిపించవు, వేళ్ళు అనేవి ఏవి లేవు. దీనిపైన ఉండేటటువంటి ఈకలు, ఫెదర్స్ ఆధారంగా దాని రెక్క అనేది ఏర్పడుతూ ఉంది. పని అయితే రెండు ఒకటే, ఎగరడానికే ఉపయోగిస్తున్నాయి. గబ్బిలాలు ఎగురుతూ ఉన్నాయి, పక్షి కూడా ఎగురుతూ ఉంది. కానీ నిర్మాణం వేరు, దాని నిర్మాణం వేరు, దీని నిర్మాణం వేరు. క్రియాత్మకంగా సారూప్యత, ఈ క్రియాత్మక సారూప్యత ఆధారంగా మనం ఇవి రెండు ఒకే పూర్వీకుల నుంచి వచ్చాయని మనం చెప్పలేం. ఇటువంటి అవయవాలను మనం క్రియాసామ్య అవయవాలు అని చెప్తాం. ఉదాహరణ గబ్బిలం, పక్షి. ఇటువంటి పరిణామాన్ని మనం అభిసారి పరిణామం అని మనం చెప్తాం. జీవుల యొక్క పరిణామానికి సంబంధించి రెండు ఆధారాలు ఇంతకుముందు మనం తెలుసుకున్నాం. క్రియాసామ్య అవయవాలు, అలాగే నిర్మాణ సామ్య అవయవాలు. వాటితో పాటు పిండోత్పత్తి శాస్త్ర నిదర్శనాలు. పిండోత్పత్తి శాస్త్రం అంటే జీవులు ఏర్పడేటప్పుడు, పుట్టేటప్పుడు ఒక అండం నుంచి ప్రారంభమై జీవి పూర్తిగా ఎదిగేటంత వరకు కూడా మనం దాన్ని అధ్యయనం చేసే శాస్త్రవేత్తలను పిండోత్పత్తి శాస్త్రవేత్తలు, ఎంబ్రియాలజిస్ట్ అని చెప్తారు. ఈ పిండం దశలో ఉన్నప్పుడు వివిధ రకాల జీవులు ఒకే విధమైన పోలికను కలిగి ఉంటాయి. చేప, కప్ప, మనిషి, పక్షి, వీటన్నిటి యొక్క పిండాలు కూడా ప్రాథమిక దశల్లో ఒకే రూపంతో ఉంటాయి. ఎంత అనుభవజ్ఞుడైన ఈ పిండోత్పత్తి శాస్త్రవేత్త అయినా కానీ, ఎంబ్రియాలజిస్ట్ అయినా కానీ వాటి మధ్య భేదాలు కనిపెట్టడం, ఏ పిండం ఏ జీవితో కనిపెట్టడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఈ విధమైనటువంటి సారూప్యత అనేది పిండాల్లో కనిపించడం కూడా మనకు ఒక విషయాన్ని తెలియజేస్తుంది. అంటే మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకే విధమైన జీవి నుంచి జీవులని ఉద్భవించాయా, ఈ జాతులని ఉద్భవించాయా అనేటువంటి ఆలోచనను మనకు ఈ నిదర్శనాలు మనకు కలిగిస్తూ ఉన్నాయి. రెండవది శిలాజాలు. శిలాజాలు అంటే మనకి భూమిలో దొరికేటటువంటి జంతువుల యొక్క అవశేషాలు, వీటిని మనం శిలాజాలుగా చెప్తాం. అంటే పూర్వకాలం ఎప్పుడూ బతికి ఉన్న జంతువులు, ప్రస్తుతం అంతరించిపోయిన జంతువుల యొక్క వివిధ నిర్మాణాలను మనకు ఈ శిలాజాలు తెలియజేస్తాయి. వీటి ఆధారంగా కూడా పూర్వం జంతువులు ఏ విధంగా ఉన్నాయి, పరిణామ క్రమంలో అవి ఏ విధమైన మార్పులకు గురయ్యాయి అనే విషయాలు మనం తెలుసుకోవచ్చు. అయితే ఈ శిలాజాలు ఏ విధంగా ఏర్పడతాయి, వాటిని ఏ విధంగా కనుగొంటారు, ఏ విధంగా ఇవి మనకి పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడతాయో ఇప్పుడు చూద్దాం. శిలాజాలు. ముందుగా శిలాజాలు అంటే ఏమిటో తెలుసుకుందాం. ప్రాచీన కాలంలో, ప్రాచీన యుగంలో, జీవయుగంలో నివసించినటువంటి జీవుల యొక్క అవశేషాలు ప్రకృతి పరంగా భద్రపరచబడి నేలలో ఉన్నటువంటి లేదా శిలలో ఉండేటటువంటి పొరల్లో ప్రకృతి సిద్ధంగా భద్రపరచబడినటువంటి ఇటువంటి అవశేషాలను మనం శిలాజాలు అని చెప్తున్నాము. ఇవి ఆ జీవుల యొక్క మనుగడ గురించి మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ఈ అవశేషాలు నేల పొరల్లో ఏర్పడతాయి.
ఏదైనా ఒక జీవి చనిపోయినప్పుడు దాని శరీరం కుళ్ళిపోతుంది. అయితే కొన్ని సందర్భాల్లో కొన్ని రకాల జీవుల్లో మొత్తం శరీరం కానీ, శరీరంలో కొన్ని భాగాలు కానీ, ముఖ్యంగా కొన్ని రకాల బురదల్లో ఇది కుళ్ళిపోకుండా, నశించిపోకుండా, ఇది బురద చేత కప్పబడి, ఆ బురద గట్టిపడి ప్రకృతి సిద్ధంగా ఇది భద్రపరచబడతా ఉంది. ఈ విధంగా భూమి పొరలో చేరినటువంటి ఇటువంటి అవశేషాలు జంతువులు కానీ, లేదా మొక్కల యొక్క విత్తనాలు కానీ, మొక్కల యొక్క వివిధ భాగాలు కానీ, జంతువుల యొక్క భాగాలు కానీ, కొమ్ములు కానీ, పళ్ళు కానీ, ఎముకలు కానీ, ఇటువంటి వివిధ రకాల భాగాలు కానీ, మొత్తం శరీరం కానీ, ఇవన్నీ నేల యొక్క పొరల్లో భద్రపరచబడతా ఉన్నాయి. వీటిని శిలాజాలని మనం చెప్తున్నాం. శాస్త్రవేత్తలు వాళ్ళ పరిశోధనలో భాగంగా భూమి యొక్క పొరల్లో అన్వేషణ జరిపినప్పుడు వాళ్ళకి ఇటువంటి ఆధారాలు, శిలాజాలు లభించడం జరుగుతూ ఉంది. ఈ రకంగా శిలాజాలు అనేవి ఏర్పడుతూ ఉన్నాయి. ఈ శిలాజాలు అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని పురాజీవ శాస్త్రం లేదా పేలియంటాలజీ అని చెప్తారు. అయితే కొన్ని రకాల పద్ధతుల ద్వారా దొరికినటువంటి శిలాజం అవశేషం ఏదైతే ఉందో, ఈ అవశేషం లేదా ఈ శిలాజం అనేది ఎంత కాలానికి చెందిందో, అది ఎంత పురాతనమైందో కూడా తెలుసుకోవచ్చు. అందులో ఈ శిలాజాల యొక్క వయసును నిర్ధారించడానికి ఉపయోగించే పద్ధతుల్లో ఒకటి కార్బన్ డేటింగ్, 2 రేడియో ధార్మిక ఐసోటోపుల వినియోగం. ఇక్కడ భూగర్భ శాస్త్రవేత్తలు, జియాలజిస్టులు ఈ పరీక్షల ద్వారా అది ఎంత పురాతనమైందో తెలుసుకుంటారు. ఈ రేడియో ధార్మిక ఐసోటోపుల్లో రేడియో ధార్మికత కలిగిన కార్బన్, యురేనియం, పొటాషియం ఐసోటోపులను వినియోగించి ఆ అవశేషాల్లో ఉన్నటువంటి వివిధ లవణాల యొక్క అర్ధజీవిత కాలాన్ని లెక్కగట్టి అవి ఎంత పురాతనమైనవో కనుగొనడం జరుగుతూ ఉంది. ఈ విధంగా కొన్ని రకాల డైనోసార్లు వాటి అవశేషాలను కనుగొన్నారు. అవి ఎంత పురాతనమైనవో, ఏ కాలానికి చెందినవో కూడా కనిపెట్టడం జరిగింది. అలాగే ఇక్కడ మనకు తెలిసి మనకు దగ్గరలోని ఆదిలాబాద్ జిల్లాలోని యామనపల్లిలో కొటాసారస్ అనే ఒక డైనోసార్ యొక్క అవశేషం దొరికింది. ఇది 14 మీటర్ల పొడవు, 5 మీటర్ల ఎత్తు కలిగినటువంటి ఈ డైనోసార్ 160 మిలియన్ సంవత్సరాల వయసు కలిగినది. అంటే 160 మిలియన్ సంవత్సరాల క్రితం పూర్వం ఏర్పడినటువంటి శిలాజం. అంతకుముందు 160 మిలియన్ సంవత్సరాలకు ముందు జీవించినటువంటి ఈ కొటాసారస్ యొక్క అవశేషాలు మనకి ఆదిలాబాద్ జిల్లా యామనపల్లిలో లభ్యమయ్యాయి. ఈ అవశేషాలను, ఎముకలన్నింటినీ కూడా ఇక్కడ మనకి హైదరాబాద్లోని బిఎం బిర్లా సైన్స్ సెంటర్లో భద్రపరచడం జరిగింది. ఈ విధంగా ఈ శిలాజాలను అధ్యయనం చేయడం ద్వారా పూర్వ యుగంలో ఉన్నటువంటి వివిధ రకాల జీవుల యొక్క నిర్మాణాలను, వాటి యొక్క మనుగడ గురించి మనం అవగాహన చేసుకుంటాం. హ్యూమన్ ఎవల్యూషన్, మానవ పరిణామ క్రమం. మిగిలిన జీవుల్లాగే మానవులు కూడా ఈ భూమి మీద పరిణామ క్రమం ద్వారా ఏర్పడినటువంటి జాతి. ఇది కూడా మనకు వివిధ రకాల ఆధారాలతో నిరూపితమవుతూ ఉంది. మన ఆది మానవుల కింద కనిపించేటటువంటి మానవులు ఈ భూమిపై 7,50,000 సంవత్సరాల క్రితమే కనిపించడం జరిగింది. తరువాత మానవుల రూపంలో కనిపించేటటువంటి అంటే హోమోసేపియన్స్, నియాండర్టల్స్, మానవుల రూపంలో కనిపించే హోమోసేపియన్స్ 2,50,000 సంవత్సరాల క్రితం ఈ భూమిపై ఉన్నట్టుగా ఆధారాలు ఉన్నాయి. మనం చూసినట్లయితే ఈ పరిణామ క్రమంలో మొదటిగా హోమో హెబిలస్ 1.6 మిలియన్ నుండి 2.5 మిలియన్ సంవత్సరాల పూర్వం, అలాగే హోమో ఎరెక్టస్ 1 మిలియన్ నుండి 1.8 మిలియన్స్, అలాగే హోమోసేపియన్స్ నియాండర్టల్ 2,30,000 సంవత్సరాల నుంచి 3,00,000 సంవత్సరాల మధ్యలో కనిపించినట్టుగా వివిధ ఆధారాలు చూపిస్తూ ఉన్నాయి. తర్వాత ఈ హోమోసేపియన్స్ సేపియన్స్ ప్రస్తుతం ఉన్న ఆధునిక మానవుడు 40,000 సంవత్సరాల క్రితం ఏర్పడినట్టుగా, ఈ మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి ఆధునిక మానవుని యొక్క ఈ జాతి రూపం ఏదైతే ఉంది ఇది 40,000 సంవత్సరాల క్రితం ఆవిర్భవించినట్లుగా మనం చూస్తున్నాం. అంటే పరిణామ క్రమంలో ఏర్పడినట్టుగా 40,000 సంవత్సరాల క్రితం ఏర్పడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది చూసినట్లయితే ఇది చాలా సుదీర్ఘమైనటువంటి పరిణామంగా మనకి కనబడతా ఉంది. ఇక్కడ మనం చెప్పుకుంటున్న ఈ విలువలన్నీ కూడా వేల సంవత్సరాల, లక్షల సంవత్సరాల వ్యత్యాసంతో ఉన్నాయి. అంటే ఈ పరిణామానికి ఎంత సమయం పడుతుందో మీరు అవగాహన చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మానవుల్లో ఎంత పరిణామ క్రమం అనేది మనం గమనించినప్పటికీ కూడా ఇక్కడున్న భూమి మీద ఉన్న అందరు మానవులు కూడా ఒకే మూలాలను కలిగి ఉన్నారు, ఒకే జాతిగా ఉన్నారు. ఈ జాతుల్లో వైవిధ్యం అనేది ఏర్పడలేదు, అంటే ప్రదేశాలు మారినా కానీ. అలాగే మనకు ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా ఏం సూచిస్తూ ఉన్నాయి? ఈ మానవులు అందరూ కూడా భూమి మీద ఒక ప్రదేశం మీదే ఏర్పడినటువంటి అక్కడ మూలాల నుంచి వేరువేరు జాతులుగా వేరువేరు ప్రదేశాలకు వీళ్ళు వలసలు పోవటం జరిగింది అనే విషయాలు మనం అవగాహన చేసుకుంటాం. మొదటిగా ఇక్కడ మనుషులు నివసించినటువంటి ప్రాంతంగా ఆఫ్రికా గుర్తించబడింది. అక్కడ మనకు ఆధారాలు లభిస్తూ ఉన్నాయి.
ఎవరైతే ఈ హోమోసేపియన్స్ అనేది ఏర్పడడం జరిగింది, ఇది ఆఫ్రికాలో వీళ్ళు నివసించి వలసల ద్వారా వివిధ రకాల కారణాల ద్వారా వీళ్ళు వలసలుగా పోవటం, ఈ ఆఫ్రికా నుండి ఆసియా, మధ్య ఆసియా, యురేషియా, దక్షిణాసియా, తూర్పు ఆసియా, అలాగే ఇండోనేషియా దీవుల ద్వారా ఫిలిప్పైన్స్ నుండి ఆస్ట్రేలియాకు, అలాగే బేరింగ్ జలసంధి ద్వారా అమెరికా, ఈ విధంగా ప్రపంచం అంతా కూడా ఈ జాతులందరూ విస్తరించారు. ఈ మానవ జాతి అనేది విస్తరించడం జరిగింది. ఈ విధంగా ఎన్ని ప్రాంతాలకు విస్తరించినప్పటికీ శరీర నిర్మాణంలో కానీ వివిధ రకాలైనటువంటి మనం సారూప్యతలను కలిగి ఉన్నాం. అంటే వైవిధ్యాలు చాలా తక్కువ. కొంతవరకు రంగుల్లో తెల్ల జాతీయులు, నల్ల జాతీయులు అని మనం పైకి చెప్తున్నప్పటికీ, అంటే రంగులోను రూపంలోనూ కొద్దిగా వ్యత్యాసాలు ఉన్నప్పటికీ కూడా మిగిలిన విషయాలన్నీ కూడా జన్యుపరంగా మన మూలాలన్నీ ఈ ఆఫ్రికా ప్రదేశం నుంచి ఇవన్నీ ఉద్భవించినట్టుగా మన యొక్క జన్యు పరీక్షలు కూడా, ఆ జన్యు సమాచారం కూడా మనకి తెలియజేస్తుంది. అంటే ఒకే మూలజీవి నుంచి మన జాతి అంతా కూడా విస్తరించింది అనే విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉంది. ఈ విధంగా మానవుని యొక్క పరిణామం అనేది మనం చూసినట్లయితే ఆఫ్రికా నుండి మొదలై ప్రపంచంలోని వివిధ దేశాలకు విస్తరించి ఉంది. మిగిలిన జాతులతో మనం పోల్చి చూసినప్పుడు మానవుని యొక్క అభివృద్ధిలో మానవుని యొక్క ఏ జాతిలో చూసుకున్నా, ఏ ప్రదేశంలో చూసుకున్నా ప్రతి మానవుడు కూడా సౌకర్యవంతమైన జీవనాన్ని గడపడానికే ప్రాముఖ్యతనివ్వడం అనేది మనకి గమనిస్తాం. అలాగే మానవుని యొక్క పరిణామ క్రమానికి సంబంధించిన ఆధారాలు మానవుని యొక్క శరీర భాగంలోనే ఉన్నాయి. మన శరీరంలోనే మనం పూర్వం, అంటే మనం కొన్ని తరాలకు ముందు మనం ఉపయోగించుకున్నటువంటి భాగాలు ప్రస్తుత తరంలో మనకి ఉపయోగం లేకుండా ఉన్నాయి. కానీ ఈ జన్యు పదార్థం మార్పిడి వల్ల జనకుల నుండి పిల్లలకి తరం మారినప్పటికీ కూడా మన శరీరంలో ఆ భాగాలు ఏర్పడుతూ ఉన్నాయి. కానీ వాటికి ప్రత్యేకమైన విధి అంటూ ఏమీ లేదు. అంటే ఒకప్పుడు కొన్ని తరాల ముందు మనకు అప్పుడున్న జీవన పరిస్థితులను బట్టి అప్పుడు కొంత విధి అనేది ఉండేది ఆ యొక్క అవయవాలకి. కానీ ప్రస్తుతం అవి ఎటువంటి పని లేకుండా ఉన్నాయి. అటువంటి అవయవాల గురించి ఒకసారి తెలుసుకుందాం. అవశేష అవయవాలు, వీటిని వెసిటీజియల్ ఆర్గన్స్ అని చెప్తాం. అంటే మన పరిణామ క్రమంలో మనం వివిధ రకాల జీవుల నుంచి మనం ఈ విధంగా పరిణామం చెంది ఏర్పడడం జరిగింది అనే దానికి ఆధారంగా మన శరీరంలో ఎన్నో అవయవాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రస్తుతం మనకి ఎటువంటి ఉపయోగం లేవు. ఉదాహరణకి ఉండుకని చూసినట్లయితే మన పెద్ద ప్రేగు చివరి భాగంలో, మన పెద్ద ప్రేగు ఇలా ఉంటే ఈ చివరి భాగంలో ఒక వేలు మాదిరిగా చిన్న భాగం అతుక్కుని ఉంటుంది. దీన్ని మనం ఉండుకం అని చెప్తాం. ఈ ఉండుకం ప్రస్తుతం మన యొక్క జీర్ణ వ్యవస్థలో ఎటువంటి క్రియ పోషించదు, కానీ అది మన ఉండుకంలో ఉండడాన్ని మనం గమనిస్తాం. అదే మనం కుందేలు చూసినట్లయితే దానికి ఒక నిర్దిష్టమైనటువంటి పని అనేది ఉంటుంది. అలాగే చెవి తమ్మెలు, మన యొక్క చెవి తమ్మెలకు నిర్దిష్టమైన పని అంటే ఏదీ లేదు. చర్మంపై కేశాలు, వాటికి కూడా నిర్దిష్టమైన పని ఏదీ లేదు. అలాగే మగవారిలో క్షీరగ్రంథులు ఉండటం కూడా ఉపయోగం లేనటువంటి భాగం. ఈ విధంగా మానవుని శరీరం చూస్తే మనకి దాదాపుగా 108 ఇటువంటి అవశేష అవయవాలు మనకి కనబడతా ఉంటాయి. అందుచేత మానవుని నడిచే అవశేషావయవ మ్యూజియంగా చెప్తాము. ఎందుకంటే 108 ఈ విధమైనటువంటి భాగాలు మన శరీరంలో ఉన్నాయి. వీటన్నిటినీ కూడా మనం ఈ పరిణామక్రమం యొక్క ఆధారాలుగా మనం భావించవచ్చు. ఈ విధంగా మనం పరిణామం అనేది ఎలా జరుగుతూ ఉంది జీవుల్లో అనే విషయాలను మనం ఇక్కడ ఈ అధ్యాయంలో నేర్చుకోవడం జరిగింది.